యేసయ్యా నీ కృపను మరువలేనయ్యా నా యేసయ్యా నీ దయలేనిదే బ్రతకలేనయ్యా నీ నామ స్మరణలో దాగిన జయము నీ వాక్య ధ్యానములో పొందిన బలము నామ స్మరణలో దాగిన జయము నీ వాక్య ధ్యానములో పొందిన బలము తలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించెదా తలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించెదా హల్లెలూయా ఓహో హోసానా హల్లెలూయా ఓహో హోసానా అక్కడ ఒక అద్భుతం జరిగింది తెలుసా అది యేసయ్యా నీ కృపను మరువలే తన బతికాడు. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు, దేవుడు ఇంత గొప్పవాడా, పౌలు గారు చెయ్యి వేయగానే బతికాడు తన అని అందరూ మెచ్చుకున్నారు. ఆ దేవుణ్ణి కూడా అప్పటి నుంచి ప్రార్థిస్తున్నారు. మనం కూడా అలాగా ఇదేంటిది వాక్యం వినకుండా నిద్రపోకుండా వాక్యం వినాలి. ఓకేనా? ఓకే, ఇప్పుడు క్వశ్చన్ రాస్తుంది అక్క. అందరు స్టోరీ బాగా విన్నారా? అర్థమైందా? ఆ పిల్లోడి పేరు ఏం పేరు? రైతు కాదు, రైతు. అక్కడ సేవకుడు ఎవరు? పౌలు. శాంతి క్లాప్స్ కొట్టండి అందరూ. ఎవరు చెయ్యగానే రైతు మళ్ళీ బతికాడు? పౌలు. సరే, మళ్ళీ కిటికీలోంచి ఎవరు చనిపోయారు? ఐతు. ఒక రెండు అంతస్తుల మేడ దగ్గర ఐతు కిటికీలో కూర్చున్నాడంట. కిటికీలో కూర్చున్నప్పుడు పౌలు గారు వాక్యం చెప్తున్నప్పుడు వినాలా వద్దా? వినాలి కదా. మరి మీరు వింటున్నారా? వింటే కదా మరి గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్. తను వింటలేదు. మరి ఎవరు తను? ఐతు. తను మరి ఇంట్లో